హలో అండి అందరికి ట్రైబల్ మ్యూజియం లోపల నుండి అయితే బయటకు వచ్చేసామండి. వచ్చిన తర్వాత అయితే ఇలా ఒక స్టాల్ అయితే పెట్టుకొని మిల్లెట్స్ అయితే అమ్ముతున్నారండి. మిల్లెట్స్ ఒకటే కాదండి, చింతపండు, పసుపు, ఇంకా బిర్యానీ సామాన్లు కూడా ఇక్కడ అమ్ముతున్నారు. ఇవన్నీ కూడా నేచురల్ గా పండించినవంట. ఇంకా బయట అయితే వాళ్ళ జీవనోపాధికి సంబంధించి చాలానే ఉన్నాయండి. మేమైతే ఏమీ పర్చేస్ చేయలేదు, జస్ట్ అయితే అలా చూసేసి వచ్చేసాము. అరకు మ్యూజియం నుండి బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేస్ అయితే స్వర్గం అనే చెప్పొచ్చండి. నాకైతే చాలా బాగా నార్మల్ గా మనం ఒక ప్లేస్ కి వెళ్ళాము అంటే ఆ ప్లేస్ నచ్చితే ఫోటోలు వీడియోలు బాగా తీసుకుంటామండి. అలాంటిది ఈ ప్లేస్ లో అయితే చాలా ఫొటోస్ చాలా వీడియోస్ తీసుకోవచ్చు. అంత బాగుంది లొకేషన్. పెద్దవాళ్ళు ఎంజాయ్ చేయడానికే కాదండి, ఇంకా పిల్లలు కూడా ఎంజాయ్ చేయడానికి అయితే మంచి గేమ్స్ రైడ్స్ అయితే ఉన్నాయి. ఇంకా దేనికైనా అదృష్టం ఉండాలండి. ఇంకా వర్షం కారణంగా అయితే మేము వెళ్ళిన రోజు అయితే ఇవన్నీ కూడా క్లోజ్డ్ లో ఉన్నాయి. ఇంకా అవన్నీ క్లోజ్డ్ లో ఉండడం చూసి పిల్లలు అయితే చాలా డిసప్పాయింట్ అయ్యారండి. కానీ వాళ్ళకి ఇష్టమైన చాక్లెట్స్ అయితే ఉన్నాయి లోపల. మీ అందరికి ఇప్పటికి అర్థమై ఉంటుందండి, చాక్లెట్స్ అనగానే ఇదైతే చాక్లెట్ ఫ్యాక్టరీ. లోపల అయితే సూపర్ గా ఉంటుంది. అరకు వెళ్లే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది మాత్రం చూడడం అస్సలు మిస్ చేయొద్దండి. ఇంకా దీనికి వెళ్లారు అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది డే టైం కంటే కూడా నైట్ అయితే బాగుంటుంది. మా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.